మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైడ్రా తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ను కూడా ప్రస్తుతం వణికిస్తోంది. హైడ్రా అంటే అందరికీ తెలిసింది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ అండ్ పబ్లిక్ సంబంధించి ఒక రకంగా ఆస్తులు పరిరక్షించడానికి ఆస్తులను కాపాడడానికి తీసుకొచ్చిన ఒక ఏజెన్సీ ప్రభుత్వం అధికారికంగా తీసుకొచ్చింది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి హైడ్రా అవసరం అంటున్నారు తాజాగా మంత్రి నారాయణ. నిజంగా ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాం. కాకినాడలో హైడ్రా ఎంతవరకు అవసరం? గతంతో పోలిస్తే ఇప్పటికీ చెరువుల పేర్లతో కొన్ని సెంటర్లు మిగిలి ఉన్నాయి, కానీ చెరువులు ఎక్కడా కనిపించవు. ఒక సంత చెరువు చూసుకున్నా, లేదంటే ఒక బాలాజీ చెరువు చూసుకున్నా, ఇలా చాలా పేర్లే. స్థానికంగా ఇక్కడ కాకినాడకు సంబంధించి నిజంగా ఆ చెరువులన్నీ అన్యాక్రాంతం అయిపోవడానికి కారణం ఏంటి? ఆక్రమణ చేసేసారా? కబ్జా చేసేసారా? మళ్ళీ ఇప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో వస్తే మళ్ళీ అవన్నీ తిరిగి కాపాడుకోగలమా? స్థానికుల మాటలంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వేణుగోపాల్ గారు ఉన్నారు. సార్, అసలు నిజంగా కాకినాడలో మీకు బాగా ఐడియా ఉంది కాబట్టి గతానికి ఇప్పటికి నిజంగా హైడ్రా లాంటి వ్యవస్థ వస్తే పోగొట్టుకున్న చెరువులు మనం కాపాడుకోగలమా? అన్యాక్రాంతం అయిపోయిన చెరువుల్ని మళ్ళీ యథావిధిగా చూసే పరిస్థితి వస్తుంది. అసలు హైడ్రా ఎంతవరకు అవసరం? ఖచ్చితంగా హైడ్రా చాలా అవసరం. హైడ్రా ఎంత అవసరం అంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ చాలా అవసరం. తెలంగాణలో కంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ చెరువులు, కాలువలు ఏవైతే ఉన్నాయో వరదలు వచ్చినప్పుడు ఎక్కువగా పొంగే అవకాశాలు ఉన్నది ప్రాంతం ఆంధ్రప్రదేశ్. అటువంటిది నిజంగా హైడ్రా ఇక్కడ ఆ ఏపీలో ఉండుంటే మొన్న విజయవాడ అతలాకుతలం అవి ఉండేదే కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. సంపన్న వర్గాలు అక్కడ ఆక్రమించారు. మిగతా వాటిలో ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా కబ్జాలు. ఇవాళ మా కాకినాడ చూస్తే కుళాయి చెరువు ఎక్కడుంది అన్నప్పుడు దాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి ప్లాన్ చేస్తే మేమంతా అఖిలపక్ష సమావేశం వేసి కొవ్వొత్తులు అన్ని ప్రదర్శనలు చేసి అడ్డుకోవడం వల్ల అక్కడ కుళాయి చెరువు చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలన్న విషయం ప్రతిపాదన ఆగింది. లేకపోతే ఏనాడో కట్టుండేవారు. ఇవాళ మాకు బాలాచెరువు పేరుకి బాలాచెరువు అన్న చోట ఒక చుక్క నీరు కనబడదు. బాలాచెరువు ఎక్కడుందో తెలియదు. పైగా కళ్యాణ మండపం కట్టి సరిపోతుంది. సంత చెరువు చుట్టూ షాపింగ్ కాంప్లెక్సే. సంత చెరువు లేనే లేదు. చాలా మటుకు ఆక్రమించారు. కొంత గుళ్ళు గోపురాలు కట్టుకున్నారు. మిగతాదంతా కూడా ప్లాట్ఫామ్ బై షాపులు. అసలు కాకినాడ ప్లాట్ఫామ్ ఖరీదు అంత రేట్ అంటే ఒక కాలువ ఖరీదు కొన్ని లక్షలు. కాకినాడ సపోజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర పొడిక్కి రోడ్డు చూసుకున్నట్లయితే ఆ రోడ్డు మీద లక్షల రూపాయలు జనరేట్ చేస్తున్నారు. నెల వచ్చినప్పటికీ ప్రతి పక్షానికి వారానికి ఒకసారి 15 రోజులకు షాపుని బట్టి 500, 1000, 2000 కలెక్ట్ చేస్తారు. ఇదంతా కూడా మున్సిపల్ కమిషనరు, ఆర్డీఓ, కలెక్టరు అందరూ కూడా ప్రధాన రహదారి కోర్టులకు వెళ్ళేటువంటి జడ్జిలు కానీ అందరూ అదే రోడ్లో వెళ్తారు. మరి గతంలో అంటే ర్యాంకర్స్ వచ్చేవారు. ఇప్పుడు కమిషనర్ అంటే ఐఏఎస్ ర్యాంక్ వస్తున్నాడు. కళ్ళకు కనబడినట్టు కళ్ళకు కంతలు కట్టుకుని వెళ్తున్నట్టుగా వాళ్ళ కంటికే కనబట్టలేదా ఏంటి? షాపులు చూస్తే కింద స్లాబులు వేస్తారు, కాలువ మీద స్లాబులు. అసలు ఇది ఏ చట్టం అంగీకరించినటువంటి కార్యకలాపాలు చేస్తుంటే జస్ట్ ప్రేక్షకుల్లా చూస్తున్నారు అధికారులు. మరి అన్ని ప్లాట్ఫారాలు మాకు మెయిన్ రోడ్లో ఎవ్రీ సండే మార్కెట్ జరుగుతుంది. దాని మీద కూడా లక్షలాది రూపాయలు జనరేట్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. ఈ డబ్బంతా కూడా సండే మార్కెట్ అవ్వచ్చు, లేకపోతే కాలువల మీద అవ్వచ్చు. ఇవన్నీ కూడా ప్రధాన వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో మాకు ఇవాళ ఇంద్రపాలెం, చీడిగా ఇవన్నీ కూడా మునిగిపోతుంటాయి. చిన్న వర్షం వస్తే మునిగిపోతుంటాయి. ఎక్కడైనా కెలామిటీ జరిగితే మా పరిస్థితి ఏంటి? ఇది విజయవాడలో అడుగుదని మేము వణుకుపోయారు. మొన్న జరిగినటువంటి కంటిన్యూషన్ వర్షాలు వచ్చినప్పుడు చెప్పుకుంటే నాదులు లేడు. కలెక్టర్కి అనేకసార్లు పిటిషన్ ఇచ్చాం. కనీసం కలెక్టర్ స్టడీలో చూడ్డు వెళ్తాడు. గతంలో ఉన్న కలెక్టర్లకి మీరు ఒక్కసారి స్పందన వెరిఫై చేసినట్లయితే ఈ కాలువల మీద పక్కగా స్లాబ్లు వేసి కట్టినట్టు ఈ కట్టినట్లు రిమూవ్ చేయమని ఎన్ని పిటిషన్లు పెట్టామో అఖిలపక్షం పెట్టాము. తర్వాత నేను ఇండివిజువల్గా ఇచ్చినట్టు దాఖలాలు ఉన్నాయి. చాలామంది మా ప్రజా సంఘాలన్నీ కూడా అనేక సార్లు ఇచ్చాము. దాన్ని బుట్టదాఖలు చేశారు తప్ప ఈ కలెక్టర్కి కానీ, ఈ ఆర్డీఓలు కానీ, ఈ కమిషనర్ కానీ ఉన్నతాధికారులు కళ్ళకు అందుకట్టినట్టు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్ప దీనికి కారణం కాసులకు కకృతిపడి. గతంలో డిఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రతి బస్సు కింద అక్కడ ఆపాలంటే హైదరాబాద్ బస్సు కింద ఆ ఫర్మ్ నుంచి కలెక్ట్ చేసేవారు. ఈరోజు ఈట్ స్ట్రీట్ కట్టారు. మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఈట్ స్ట్రీట్. ప్రతి షాప్కి డబ్బులు వసూలు చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే స్థాయిలో కూడా ఇలాంటి డబ్బులు కకృతి పడితే కామన్ మ్యాన్ ఏం చేస్తాడు? ఈ మున్సిపాలిటీ సిబ్బంది ఏం చేస్తుంది? మున్సిపల్ సిబ్బంది కూడా డబ్బులు కలెక్ట్ చేసుకుని వాటికి అటుకెళ్ళి ఉన్నతాధికారులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టే వాళ్ళు ఇంతవరకు కొనసాగించారు. ఈ కాలువల మీద ఇష్టానుసారంగా ఒకే రోజు ఒకే ప్రాంతం ఒకే పేరు మీద కాఫీ హౌస్ సుమారు 7-8 కాఫీ హౌస్ ఉంటాయి. అవన్నిటికీ ఒకటే ఓనరు. అన్నీ కూడా కాలువల మీద స్లాబ్లు వేసి కట్టాడు. కానీ ఒక నగరం అభివృద్ధి చెందాలంటే మీరు చెప్పిన ఇవన్నీ అవసరం కదా? ఇవన్నీ లేకుండానే ఒక నగరం ఒక పెద్ద నగరంగానే ఒక పెద్ద లేదంటే దీన్ని స్మార్ట్ సిటీ అంటున్నారు. ఇప్పుడు కాకినాడ స్మార్ట్ సిటీ తయారవ్వాలంటే ఇవన్నీ జరగవా?
స్మార్ట్ సిటీ అంటే ఇరుకు రోడ్లోంచి ట్రాఫిక్ ఇబ్బంది కలిగితే వెళ్తే స్మార్ట్ సిటీ అవ్వదు. స్మార్ట్ సిటీ ఫ్రీగాని పడవలాంటి కార్లు అద్భుతంగా ప్రయాణించాలి. అరే హైవే ఇప్పుడు పెద్ద ట్రాఫిక్ హైదరాబాద్, విజయవాడ, అటు మామిడాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వెళ్ళే రోడ్ల మీద ఇటు అటు కొట్లు కడితే ఎక్కడ ఎడుతుంది? అరే దాని మీద ప్లాట్ఫామ్ మీద ఒకటి చెప్పండి నాకు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 3 జిల్లాల నుంచి వస్తారు ఇక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రికి. కంటికి కనబట్టలేదు వాళ్ళకి. పేషెంట్లు నడుచుకుంటూ వేక్కుంటూ పైకి మోసుకుంటూ వస్తారు. ఎక్కడి నుంచి నడిచి వస్తారు? నడి రోడ్డు మీద నడాలి తప్ప ప్లాట్ఫామ్ ఏది? ప్లాట్ఫామ్ అంతా కొట్లే. దీన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్లాట్ఫామ్ మాయమైపోతే సూపరింటెండెంట్కి సంబంధం లేదు, ఊరుకోదు, పట్టించుకోదు. కమిషనర్ పట్టించుకోడు, కలెక్టర్ గారు పట్టించుకోరు, రెగ్యులర్గా విజిట్కి వస్తారు. ఈజ్ ఎ కలెక్టర్ చైర్మన్, దానికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దీనికి చైర్మన్. అయితే ఈ షాపులు ఎందుకు వచ్చాయని ఎవరోజు ప్రశ్నించరు, కనీసం ఇచ్చిన పిటిషన్లు పరిశీలించరు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాము. ఇవాళ పిఠాపురం పండ్లి దుర్గం చెరువు ఏది? దుర్గం చెరువు ఏమైనా కనబడుతుందా? మొత్తం అంతా మాయమైపోయింది. రాజమండ్రి చూడండి, కంబాల్ చెరువు ఏది? బస్ కాంప్లెక్స్ కట్టేశారు, చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు. ఇటు మన అల్లంఘాటి చూడండి, అల్లంఘాటి దగ్గర షాపింగ్. అంటే మేము ఈ డెవలప్మెంట్ ఎన్ని గవర్నమెంట్ ఆఫీస్ అన్నింటికి అద్దెలు కడుతున్నారు. ఎంత డబ్బు నష్టం గవర్నమెంట్కి? మీరు అది ఎవరికి హాని చేయకపోతే గవర్నమెంట్ ఆఫీసులు కట్టచ్చు, లేదంటే పక్కగా కొంతమందికి ఇళ్ళ నిర్మించవచ్చు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు, లైబ్రరీలు పెట్టచ్చు, లేదా గవర్నమెంట్ ఆఫీసులతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలకి ప్లేసులు దొరకత కోట్ల పెరిగిన ఆస్తులు. హైదరాబాదే కాదు, హైదరాబాద్లో అయితే మైహోమోడు మొత్తం లీజుకి తీసుకుని కోట్ల రూపాయలు అమ్మాడు ఒక్కో ఫ్లాట్ని. 55 అంతస్తులు అవసరమా? అంటే లీజుకి తీసుకుని ప్రభుత్వ డబ్బు ఆస్తి లీజుకి తీసుకుని అమ్మేశారు, అప్పర్నేస్తారు. అంతే కోట్ల మీదే. మామూలు ఆషామోషిగా జరగట్లేదు ఇది. ప్రతి అక్కడ సంబంధిత అధికారులు, నేను అనేది ఇప్పుడు వచ్చి కూల్చేయడం కాదు, అది కట్టడానికి గల కారకులు ఎవరైతే ఉన్నారో వాడు ఎక్కడున్నా సరే వాడి దగ్గర ఖచ్చితంగా వాడి మీద చర్య తీసుకోవాలి. ఆ రకంగా అయితేనే ఈ యొక్క చట్టానికి విలువ ఉంటుంది. లేకపోతే 99 జీవో ఉపయోగం లేదు, జీరో. ఈ 99 జీవో 2024 రేవంత్ రెడ్డి నిజంగా హ్యాండ్స్ అప్ టు రేవంత్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణ కొద్ది రోజులు కష్టం అవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ పక్కా హౌస్ కట్టుకుని మేము ఏమైపోతామంటే, నువ్వు రికార్డు చూసుకుని కొనుక్కోవాలి. నువ్వు ప్రభుత్వ ఆస్తులు విలువైన కోట్లాది రూపాయల ఆస్తుల్ని తక్కువ రేటుకి వస్తున్నాయి కానీ కొనుక్కుని ఈ అధికారులకు మేపడం కంటే అధికారుల రికవరీ పెట్టాలి, అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఐఏఎస్ కమిషనర్ ఉండి వాడు ముందు చూపు ఉండాలి కదా. ఈరోజు నాకేం కాదని ఒక ఎమ్మెల్యే చెప్పాడనో ఒక ఎంపీ చెప్పాడనో చూసి చూడ వదిలేస్తున్నారు, వాళ్ళు ఆక్రమించేస్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారి కోట్ల రూపాయల ఆస్తిని ఆక్రమించాడు. ఈ మధ్యకాలంలో మీరు అందరూ టీవీలోని పేపర్లోని చూశారు. ఆయన కాకినాడ కూడా అయితే కలెక్టర్గా చేశాడు. అంటే ఇంత దారుణంగా, ఇంత చాలా అన్యాయంగా జరుగుతుంటే అందరూ కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీని అంతటికి ఖచ్చితంగా ఈ బయటపడాలి. సుందరమైన నగరంలా కనబడాలంటే హైడ్రా రావాల్సిందే. మెయిన్ మాకు ప్రజల రక్షణ కావాలి. కానీ ఒకటండి, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారతాయి చెరువులు చాలా చోట్ల. రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఒక జిహెచ్ఎంసీ అనుమతో, లేదంటే ఒక హెచ్ఆర్డి అనుమతో, హెచ్ఎండి అనుమతి లేకుండా, హుడా అనుమతి లేకుండా ఎవరు అనుమతులు ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు అక్కడ హైడ్రా సక్రమంగా నడుస్తుంది మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మనకి అటువంటి హైడ్రా వస్తే ఎలాంటి మార్పులు ఉండాలి, ఎలాంటి పనితీరు ఉండాలి? నన్ను అడిగితే ఇప్పుడు హైడ్రా వచ్చి ఉన్నట్టుండి రాత్రి బద్దలు కొట్టడం కాదు. ఖచ్చితంగా దీనికి ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు కూల్చేసే ముందు వాడు మభ్యపెట్టేది చేశాడు, వీడు తక్కువ వస్తుందని కక్కుర్తిపడి కొనుక్కున్నాడు. కానీ మీరు వాడిని వదిలేసి వీడి మీద మన ప్రతాపం చూపించగా అది చేస్తూ ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారుల మీద చర్య తీసుకోవాలి. తీసుకుంటే రేపు వచ్చే అధికారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ అధికారి పబ్బం గడుపుకుంటున్నాడు, రిటైర్డ్ అయిపోతున్నాడు, లేకపోతే ఏదో మొదలుతున్నాడు. వాడు ఒక స్వలాభం కోసం మొత్తం అతలాకుతం చేస్తాడు. ఇవాళ విజయవాడ పరిస్థితి చూస్తే కళ్ళంపడి నీళ్ళు పెట్టుకునేవాడు ఉండడు. దీని అంతటి కారణం కూడా ఈ హైడ్రా లాంటివి లేకపోవటం, లేదా అప్పుడున్న అధికారులు చర్యలు తీసుకోకపోవటం, ఆక్రమించుకున్నప్పుడు వారు చూసి చూడనట్టు వదిలేయటం, ఇవన్నీ కాగసులు కక్కుర్తిపడి చేసినటువంటి సంఘటనల వల్లనే ఈ ఉపద్రవం వస్తున్నాయి. కనీసం పర్యావరణాన్ని రక్షించుకోవాలి కదా. ఏమీ లేకపోతే నువ్వు పర్యావరణం, ఇప్పుడు చక్కటి పార్క్ ఉంది, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఇక్కడ చక్కటి ఆక్సిజన్ అందుతుంది కాబట్టి పెద్దవాళ్ళు వచ్చి కూర్చోవడం కూడా మాకు కూర్చోడానికి పార్కులు. మీరు పార్కులు ఆక్రమించేసి, చెరువులు ఆక్రమించేసి మొత్తం కొల్లగొడైతే భూబకాసులకి వత్తాసు పడుతున్నటువంటి అధికారులను ముందు సస్పెండ్ చేయాలి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. అది ఎంత పెద్ద అధికారి అయినా సరే. పిటిషన్ పెట్టినా పట్టించుకునే అధికారులు అది కంటికి కనబడకపోతే మేము చెప్పినప్పుడు కూడా, అంటే చూస్తారా వెనబడినట్టు చోంటోడి దగ్గర శంఖం ఊదినట్టుగా అనేక సార్లు మేము పిటిషన్లు పెట్టినా
బుట్ట దాఖలు చేశారు తప్ప ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. వాటికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మేమైతే అవసరమైతే దీన్ని పైన ఒక హైకోర్టులో రిట్ కూడా వేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతవాసులుగా మేము దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఈరోజు మాకు సంత చెరువు అన్నది వ్యాపార కేంద్రంగా షాపింగ్ కాంప్లెక్స్ల కింద కట్టి దానిపైన చాలా డబ్బులు చేతులు మారినాయి. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ పరిసర ప్రాంతంలో ఉన్న చెరువులన్నీ కూడా పేరుకే తప్ప ఆ చెరువులు ఈరోజు కనబడట్లేదు. బాలా చెరువు అంటే ఎక్కడ చెరువు అని అడుగుతుంటే నీరు చొక్కు కనబడదు. అంటే ఈ పరిస్థితి ఈ కాకినాడ కాదు, రాజమండ్రి అని ఒకటి కాకినాడ ఎంతగా డెవలప్ అయితే ఒక కాంక్రీట్ జంగిల్ చూస్తారా మీరు, లేదంటే ఇంకా పాత చెరువులు ఈ రావాలని కోరుకుంటారా? హైడ్రా వస్తే నిజంగా పాత రూపురేఖలు లేదంటే గతం ఎలా ఉందో కాకినాడ అలా అవుతుందా? కనీసం ఎవరైతే ఈ ఆక్రమణ గురి బదలు కొడితే కొత్తగా ఆక్రమణలు ఆగుతాయి. ప్రభుత్వ ఆస్తులు రక్షించినట్లయితే ఖచ్చితంగా కోట్లాది విలువైన ఆస్తుల వల్ల ప్రభుత్వ ఆఫీసులు లేకపోతే మాకు సంబంధించిన ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు కార్యాలయాలు స్థాపించే అవకాశం ఉంది. కనీసం ఈ రైడ్ పార్కుల కింద పార్కుల ప్లేస్ లేదు, అన్ని ఆక్రమణలు. ఇవాళ పోస్టర్స్ రోడ్డు మీద సుప్రీంకోర్టు జీవో ఉంది, పోస్టర్స్ పబ్లిక్ రోడ్ల మీద పెట్టడానికి లేదు. ఒక శాసనసభ్యుడు చెప్తే అతను ఎంతకాలం అన్నా అలాగే ఉంటాయి. ఎండకి ఎండి వర్షం తడిసి ఊడిపోవాలి తప్ప ఉంటాయి. మనం ఏదైనా శుభకార్యం చేసి ఎవరైనా పెడితే పోస్టర్ కంట్రీలో తీసేస్తారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. కారణం ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అండ్ హానెస్ట్ అధికారుల కింద అమాయకుల మీద చూపిస్తారు. వీళ్ళ యొక్క పెత్తనాన్ని, వీళ్ళ యొక్క అధికారాన్ని రాజకీయ నాయకుల మీద చూపించలేరు, చెలాయించరు. కనీసం మరీ అంత వంగి చేయవలసిన అవసరం లేదు. వీళ్ళు సక్రమంగా వీళ్ళ నిధులు నిర్వహిస్తే హైడ్రా అక్కర్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు హైడ్రా ఎందుకు కావాలనుకుంటున్నాం అంటే కళ్ళు మూసుకుని పరిపాలిస్తున్నారు కాబట్టి ఉన్నత అధికారులు. ఈ అధికారి ఆ అధికారాన్ని అందరు అధికారులు పబ్లిక్గా కలెక్టరేట్ గారికి వెళ్ళేటప్పుడు దారిలో కళ్ళ కట్టుకున్నట్టు కనబడుతున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి అధికారుల పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. హైడ్రా వస్తే ఇవన్నీ కూడా క్లియర్ చేస్తుందని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము. అటువంటి హైడ్రా ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం. ముఖ్యంగా మా కాకినాడ పట్టణంలో వస్తే పూర్వ వైభవం వస్తుంది, మంచి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇది పెన్షన్ ప్యారడైజ్ అనే పాత పేరు ఉంది మాకు. అటువంటి పెన్షన్ ప్యారడైజ్ చాలా టెన్షన్గా నిరంతరం యాక్సిడెంట్లు జీజీఎస్ రోజు యాక్సిడెంట్లు అవుతాయి. ప్రతిరోజుని డాక్టర్ చచ్చిపోయాడు కానీ వాళ్ళు పట్టినట్టుగా ఉంటుంది. ఎందుకు? ఆ రోడ్డు మీద అంత ట్రాఫిక్ ఉంటే కనీసం ప్లాట్ఫామ్ కనబడకుండా చేస్తే ఉన్న సన్న రోడ్డు మొత్తం 2 ఇటుములు అటుములు కొట్లు పెడితే ఏం వ్యాపారం జరుగుతుంది అక్కడ? కానీ ఒకటి, ఏ వ్యవస్థ వచ్చినా రాజకీయ పార్టీలకు అండదండలుగానే కొనసాగుతాయా? నిష్పక్షపాతంగా ఇప్పుడు అక్కడ హైడ్రా నడుస్తుందని అనుకుంటున్నారా? మనకొస్తే కూడా అలాగే ఎటువంటి పక్షపాతం లేకుండా ఉంటుందా? ఇది ఎట్లా ఉంటుందంటే అండి, ఎలక్షన్స్ వచ్చే ముందు కొంత ఫండ్ రైజింగ్ చేయడానికి కొన్ని పార్టీలు జులుం చెలాయిస్తుంటాయి. ఆ పార్టీలకి ఆ ఫండ్ ఇస్తూ అవుతాయి. ఇప్పుడు మై హోమ్ ఉంది. ఏంటి, ఒక పార్టీ అధిష్టానం ఎంకరేజ్మెంట్తో ఆయన ఇష్టానుసారం 55 అంతస్తులు లీజు తీసుకుని 55 అంతస్తులు కట్టాడు. 55 అంతస్తులు ఎంత కమ్మాలనుకుంటున్నారు? కోట్ల రూపాయలు ఒక్కొక్క అంతస్తు. ఇన్ని వేల కోట్లు దీని మీద జనరేట్ చేస్తుంటే ఆడు మళ్ళీ లీజ్ టైం అయిపోయిన తర్వాత వీడు ఎక్కడ పోవాలి? పేడ పట్టుకుని. ఈ అధికారులు తెలియదు ఆ విషయం. అంటే ఎవరి పబ్బం వాడు గడుపుకోవడానికి చూస్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు. ఇటువంటి రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళని కొంచెం వాదార్చడం కోసం ఎప్పుడైతే ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ స్థాయిలో ఫండింగ్ ఇస్తుంటారు. ఆ ఫండింగ్ ఇవ్వనప్పుడు ఈ జులుం చెలాయిస్తుంటారు. అలా కాకుండా ఒక శాశ్వతంగా దీని ఒక చట్టాన్ని ఇప్పుడు 99/2024 ఒక జీవోని ఎట్లా ఇష్యూ చేశారో అటువంటి జీవోని ఏపీలో కూడా ఇష్యూ చేసి శాశ్వతమైనటువంటి ఆ చట్టాన్ని తీసుకురావాలి. ఈ మెయిన్ రోడ్ ట్రాఫిక్లే కాకుండా ఎక్కడైతే నీరు నిలిచిపోతుందో, ఎక్కడైతే ఈ వరదలో ఈ ముంపులు గురవుతాయో ఆ ముంపు ప్రాంతాల మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. పేదలు అప్పటికప్పుడు హడావుడిగా ఎక్కడ స్కూల్లోనూ అక్కడక్కడ దిక్కుమాలలో పడేయడం కాదు. నీరు వర్షం వచ్చిన చోట, నీరు నిలుస్తున్న చోట కాలువల మీద ఎలాగిస్తారండి వీళ్ళు పట్టాలు? ఇవాళ చెప్తున్నాను, మీరు చూడండి అనేక ప్రాంతాల్లో పట్టాలు. ఇక్కడెందుకు ఆదిత్య కాలేజీ రోడ్డు మీద కట్టేశాడు, కాలువ మీద. మొత్తం కాలువ మీద పట్టాలు ఇచ్చారు, కొంతమందికి అనఫిషియల్గా ఉంచారు. వాళ్ళు ప్రతిసారి బిక్కు ఉంటారు. వర్షం రాగానే వాళ్ళంతా వాళ్ళే మోటాముళ్ళు సర్దుకుని ఎక్కడ స్కూల్కి వెళ్ళిపోతుంటారు. చివరి క్షణంలో ఒకసారి డిపార్ట్మెంట్ వచ్చి అలవాటు చేస్తుంది. నేను చెప్తున్నాను, ఇవాళ వరద వచ్చినా కెలామిటీ వచ్చినా రెవెన్యూ అధికారులతో సైతం వాళ్ళకి పండగ. దేనికన్నా ఒక లెక్క ఉంటుంది, అకౌంట్లు ఉంటాయి. దీనికి ఏ విధమైన అకౌంట్ ఉండదు. పైన హెలికాప్టర్ వేయించి 50,000 పులిహార పొట్లాలు ఇస్తున్నామంటాడు. 5,000 ఇస్తున్నంతే 10,000 ఇస్తున్నా, నీటిలో పడిపోయింది. దానికి ఏమీ ఉండదు అకౌంట్. కాబట్టి ఇది కూడా పండగ వాతావరణం చేసుకునేటువంటి అధికారులు ఉన్నారు. మన దురదృష్టం. దయచేసి మేము కోరుకునేది ఏంటంటే హైడ్రా రావాలి.
ఈ ఉన్నతాధికారులు ఎవరైతే సక్రమంగా నిర్వహించడంలో వారిపై చర్య తీసుకోవాలి, ప్రజలకు రక్షణ కల్పించాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, చక్కటి పచ్చడి వాతావరణం ఉండేలాగా ఇటు ట్రాఫిక్ కానీ ఇటు వాటర్ నీళ్లు నిలిచిపోయి నీళ్లు పొంగిపోతున్న ప్రాంతం నుంచి అడుగడుగున ప్రమాదం. మన పిఠాపురం పరిసర ప్రాంతం మునిగిపోయింది, గొల్లప్రోలు ప్రాంతం మునిగిపోయింది. మాకు ప్లెయిన్ ఏరియాలో మాకు రక్షణ లేకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియకుండా మీరు ఏదో బొగ్గ కారులో తిరిగేసి కారుల మీద వెళ్ళిపోతే ఎలాగా ఏదో అయిపోయింది జరగడానికి జరిగినట్టు వస్తారా? ఇవాళ ఇంద్రపాలెం అడ్డంగా బ్రిడ్జ్ కట్టారు, ఆ బ్రిడ్జికి ముంపు గురవుతుందని ఓ ఎంపీ చెప్తే ఆ పార్లమెంట్ మెంబర్ సుభాష్ చంద్ర అతని మీద కూడా పార్టీ తరఫున అతని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే చూస్తూ ప్రేక్షక పాత్ర వహించాలి తప్ప కనీసం వాళ్ళు నోరిప్పి ఇది తప్పు అని చెప్పే హక్కు లేదు, ఆ ధైర్యం లేదు. చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన వాళ్ళే అణిచివేత చర్యలు. హైడ్రా అవసరం అంటారు. హైడ్రా 100% అవసరం. హైడ్రా వస్తే ఈ రాష్ట్రం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కే చాలా అవసరం. ఆంధ్ర ప్రాంతంలోనే చెరువులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ కూడా ఆక్రమణకు గురైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కాబట్టి హైడ్రా రావాలి. ఖచ్చితంగా మా అందరికీ రక్షణ కల్పించాలి, చక్కటి పర్యావరణం సృష్టించాలని చెప్పి మేము మీ ద్వారా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం హైడ్రా లాంటి వ్యవస్థ అది కూడా ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యవస్థ కావాలి అనేది స్థానికులు కోరుతున్నమాట. అయితే అధికారుల మీద కూడా చర్యలు ఉండాలి. ఖచ్చితంగా అన్యాక్రాంతమైన చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటే మన ఏలేరు లాంటి వరద ఉధృతి వచ్చినప్పుడు కాకినాడ కూడా సేఫ్గా ఉంటుంది అనేది వీళ్ళ అభిప్రాయం. కెమెరామెన్ సాయి పవన్తో శేఖర్, సుమన్ టీవీ, కాకినాడ.